నన్ను కోసినా కూడా 18,500 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం లేదు. కోసుకుంటే తింటారా, వండుకొని తింటారా? రాష్ట్రం ఆర్థికంగా బాగా లేదు, అప్పు బుడతలేదు, అనా పైసా ఎవడు ఇస్తలేడు. ఎవరినైనా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను. ఎవడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు, వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకపోతాడేమో అన్నట్టుగా ఆ పరిస్థితి ఉంది దేశం ముందల. అప్పు పుడితే నేను కూడా ఏదో ఒకటి చేసి తెచ్చిచ్చేటోను, అప్పు పుట్టట్లేదు. ఇవాళ ఏం మాట్లాడతారు, మమ్మల్ని ఎవరు నమ్ముతలేడు, మాకు అప్పు పుడతలేదు, యాడికెళ్ళి తెచ్చియాలి అని ఇప్పుడు మాట్లాడుతున్నాం. అప్పుడేమో మాకు అపారమైన అనుభవం ఉంది, మేము చేస్తామన్నారు. మొత్తం ఆర్థిక పరిస్థితిని దెబ్బతీసింది. తెలివి తక్కువ పనితోని, అవివేకం వల్ల, అజ్ఞానం వల్ల పరిపాలన చెయ్యరాక సర్వనాశనం చేసింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత మంచిగా ఉండే, ఎంత బాగా పోతా ఉండే, సంవత్సరానికి